నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జీఎస్టీ సరళించిన ప్రధాని మోదీకి అభినందనలు అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సస్పెండ్ ఉద్యోగుల విచారణలు త్వరితగతిన పూర్తి చేయాలి సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వైసీపీ చలో మెడికల్ కాలేజీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు జక్కంపూడి రాజా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత తాళ్లతో అడ్డుకున్న పోలీసులు జయలక్ష్మి సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని సొసైటీ స్టీరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్ జీఎస్టీ 2.0 అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనకరమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా అభినందనలున్నారు. దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల వ్యవస్థను సంస్కరించి జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప విధానానికి నాంది పలికారని ఇప్పుడు మరిన్ని సంస్కరణలతో 2.0 తీసుకురావడం అభినందనీయమని అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఎమ్మెల్యే వాసు జీఎస్టీ 2.0 అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఈ సంస్కరణలు హర్షణీయం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇది సామాన్యుడికి ఒక వరమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. జీఎస్టీ 2.0 దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నులను క్రమబద్ధీకరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 2007లో ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణ దేశంలో పెను మార్పు తీసుకువచ్చిందనడం మనందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అదే బాటలో నేడు జీఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం హర్షణీయం. దీనిపై దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనందరం కూడా, అందులో మధ్యతరగతి వారు, పరిశ్రమలు వారందరూ కూడా ఎంతో ఆనందం ఊరట కూడా కలిగిందన్న విషయం మనందరూ కూడా గమనించాలి. ఇది జీఎస్టీ 2.0 అన్నది సామాన్యుడికి ఒక వరం, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది మన దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. దీన్ని మనం కామన్ మ్యాన్స్ జీఎస్టీ అని పిలవచ్చు అధ్యక్ష. ఇందులో ఒక ముఖ్య అంశాలు, మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరువేరు పన్ను రేట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా 2 స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం. అలాగే లగ్జరీ మరియు సిన్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వాటిపైన 40% రేటు పన్ను విధిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో సేవలు 0%, ఉదాహరణకి అత్యంత అవసరమైన వస్తువులు కానీ ఆరోగ్య విద్య సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 0% రేటు కూడా మనం విధించడం. అంటే ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అలాగే ఈ కొత్త జీఎస్టీ మార్పులను మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది. అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మార్పులు భారతదేశ భవిష్యత్తులో ఇంకా క్రమశిక్షణ తదితర కేసుల కారణంగా సస్పెండ్ అయిన ఉద్యోగులపై విచారణలు త్వరితగతిన పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలని చొరవ తీసుకోవటం ముఖ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉద్యోగుల సమస్యలు స్వీకరించడానికి నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సస్పెండ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన విచారణలను త్వరితగతిన పూర్తి చేసి శాఖాపరమైన తగిన శిక్షా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కేసుల్లో ప్రధాన శిక్షలు, తక్కువ ప్రాముఖ్యత గల కేసుల్లో చిన్న శిక్షలు విధించాలని పేర్కొన్నారు.
సో మేజర్గా వచ్చిన ఇష్యూస్ ఆల్రెడీ ఫ్రమ్ ఏమంటారు కొన్ని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో సస్పెండ్ అయిన వాళ్ళందరూ వస్తాం. సో వాళ్ళు చేసిన పనికి అప్రాప్రియేట్ పనిష్మెంట్ ఇచ్చాడు బెటర్. పెద్ద తప్పు చేస్తే మేజర్ పెనాల్టీ, చిన్న తప్పు చేస్తే మైనర్ పెనాల్టీ. ఒక్కోసారి సర్కమ్స్టాన్సెస్ ఏదైనా అయి ఉంటే సెన్షర్, అలా ఏదో ఒక డెసిషన్ తీసుకుని అదే బయట ఎంప్లాయీస్ మన ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించి అట్లా రకరకాల తప్పులు చేసి ఉంటుంటే ఆబ్వియస్లీ మేజర్ ఇంక్రిమెంట్, మైనర్ ఇంక్రిమెంట్, లేదంటే ఇంక్రిమెంట్స్ క్యూములేటివ్ ఎఫెక్ట్, లేదంటే అవసరమైతే డిస్మిసల్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, ఇవన్నీ చేసేద్దాం. అట్లాంటి వాళ్ళు ఉంటారు. పెద్ద తప్పులు చేయకుండా మనము కొన్ని రొటీన్గా తీసుకునేవి 2 రకాలు ఉంటాయి. సో ఒకసారి మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు we see that inquiries are completed. సో అలా ఎంక్వైరీస్ గాల్లో ఉండడం వల్ల, సస్పెన్షన్స్ అలా గాల్లో ఉండడం వల్ల ఇటు రాదు అటు రాదు అలా హ్యాంగ్ అయి ఉంటారు ఎంప్లాయీస్. ఏదో ఒకటి వెర్డిక్ట్ అయితే పాస్ చేశారు. చేసిన మిస్టేక్ బట్టి, మిస్టేక్ ఉంటే చార్టర్ ఉంటుంది, లేదంటే లేదు, డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ. సో దాని బేసిస్ మీద చేసేస్తే అట్లీస్ట్ ఎంప్లాయీ హ్యావ్ క్లారిటీ. సెకండ్, సబ్సిస్టెన్స్ అలవెన్స్ సస్పెన్షన్లో ఉన్న వాళ్ళకి సబ్సిస్టెన్స్ అలవెన్స్ కూడా రావట్లేదు కొన్ని కేసెస్లో, ఇక్కడికి వచ్చిన కేసెస్లో. అది కూడా ఒకసారి మీ డిపార్ట్మెంట్లో చూసుకోండి. తర్వాత మేజర్ అదర్ ఇష్యూ ఏంటంటే సచివాలయంలో ఒకసారి డిఎల్ఎస్ కూడా లేదా. ఓకే, సో డిఎల్ఎస్ అందరు ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వన్ అదర్ ఇష్యూ దానికి అనేది సరిగ్గా లేదు. అంటే పని చేసేవాడి మీదే బర్డెన్ ఎక్కువ పెడుతున్నాము, పని ఇటు కాకుండా ఉన్న వాళ్ళ మీద వర్క్ బర్డెన్ అవ్వట్లేదు. దానివల్ల మాకు పనిచేసిన వాళ్ళకి ఎక్కువ వర్క్ బర్డెన్ అవుతుంది అనేది డిఫరెంట్ ఎంప్లాయీస్ వస్తున్న ఇష్యూ ఉంది. కాబట్టి రకరకాల రీజన్స్ వల్ల వర్క్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉందో లేదో మనం చూస్తాం. రొటీన్గా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము. సో ఒకసారి ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కింద ఉన్న సచివాలయం స్టాఫ్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు స్థాపిస్తే వాటిని పీపీపీ విధానంలో దొడ్డిదోవన ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చలో మెడికల్ కాలేజీ పేరుతో చేపట్టిన ఆందోళన రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జకంపూడి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం నగర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా నివాసం నుంచి రాజమహేంద్రవరం మెడికల్ కళాశాలలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చెలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాం. పీపీపీ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చి పబ్లిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడుతూ ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకుని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్వహిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి, ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్మాణం కానివ్వండి చేశారో వాటన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అర్థం చేసుకోండి, ప్రభుత్వం ఏర్పడింది కూటమిగా. ఈ ప్రభుత్వం ఈరోజు చెలో మెడికల్ కళాశాల అనేటువంటి నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని అడుగుతున్నాను. మీరు రోజు పత్రికల్లోనూ మీ ప్రెస్ మీట్లలోనూ మీ ప్రజెంటేషన్లోనూ చెప్తున్నారు మెడికల్ కాలేజీ నిర్మాణం కాలేదని. లేనిది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారండి.
ఉన్న మెడికల్ కాలేజీలో ఇవాళ మాకు నోటీస్ ఇచ్చారు. 2వ సంవత్సరం పేథాలజీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి మీరే కాంట్రాడిక్ట్ అవుతున్నారు కదా. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదని చెప్పి ఇవాళ ఎగ్జామ్ జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది. రాజమండ్రి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కళాశాలల గురించి చెప్పకూడదని. ప్రభుత్వం అంటే బాధ్యత, ప్రజాధనాన్ని రక్షించేది అవ్వాలి. ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం, పేదల ధనం, అన్ని వర్గాల ధనం. దానిని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. దానికోసమే ఇవాళ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించింది, ప్రతి మెడికల్ కళాశాలని సందర్శిస్తామని. కానీ నేను అడుగుతున్నాను, పోలీస్ సోదరులను అతిగా వాడుతుంది ప్రభుత్వం. మీకు అధికారం ఇచ్చింది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానిక? మీకు అధికారం ఇచ్చింది ప్రజా అవసరాల గురించి ప్రస్తావన చేసే ప్రతిపక్షాన్ని నియంత్రించడానిక? రాత్రులు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ కనీసం ప్రభుత్వ ఆస్తి ఇది అని చూడడానికి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా పోలీసు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవాళ దారుణమైన పరిస్థితిని రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుకి నిరసనగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి వచ్చారు, కథలు వచ్చారు. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు, దశల వారీగా మళ్ళీ సాగుతుంది. ఖచ్చితంగా చేసి తీరుతామని సందర్భంగా మనవి చేస్తూ, ఈ నిరంకుశత్వం, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా జగనన్న ప్రభుత్వంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మరి శంకుస్థాపనలు చేసి ఎవరు ఉపయోగపడ్డారో ఎవరికి లబ్ధి జరిగిందో మాకు తెలియదు. కానివ్వండి, ఆ 300 కోట్లు కూడా ఈ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెడితే ఈ రోజున చాలా మెడికల్ కాలేజెస్ ఈ రోజున రన్నింగ్లోకి వచ్చేవి. పిల్లలందరూ కూడా సీట్లు సంపాదించుకుని కౌన్సిలింగ్లో మరి ఉచితంగా వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రారంభమైన మెడికల్ కాలేజీలకు కూడా ప్రారంభం కాలేదని ఏవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వేరే బిల్డింగ్స్ని చూపెడుతూ ఎవరు మంత్రులుగా ఉన్నవాళ్ళు, పోనీ ఎవరో సామాన్యులు మాట్లాడితే పర్వాలేదని మంత్రులుగా ఉన్న వాళ్ళే మరి వాళ్ళు ఓట్లు చెప్పేటప్పుడు చెప్తారు అసత్యాలు మాట్లాడమని. మరి వాళ్ళు అసత్యాలే మాట్లాడుతూ మరి అమరావతిని వాళ్ళు గ్రాఫిక్స్లో చూపెట్టారు కనుక అవే గ్రాఫిక్స్ అనుకుని ఈ రోజున ఆ బురదేదో మా మీద జల్లాలని, మా జగనన్న మీద జల్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ నమ్మే పరిస్థితి అయితే కనిపించలేదండి. అందుకని ఈ రోజున మేమేదైతే అక్కడ నిర్మాణాలు లేవు, కాలేజీలు రన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్పున్నారో అది చూపెట్టడం కోసం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మరి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. అంటే ఈ రోజున మేము అక్కడికి వెళితే అక్కడ నిజాలు బయటకు వస్తాయనే భయం ప్రభుత్వానికి ఉంది కనుకనే ఈ రోజున మేము వెళ్ళే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారన్న విషయం మరి అందరికీ అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వానికి అందులో పనిచేస్తున్న మంత్రులకి చెప్పేది ఒకటే, మీరు చేయగలిగితే ప్రజలకి మంచి చేయండి, లేదు అంటే మాట్లాడకుండా కూర్చొని తప్ప ఇలా మేము చేసిన మంచిని మంచి కాదని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి మాయ చేయొద్దని చెప్పి వారికి తెలియజేస్తారు. ఎప్పుడు ఎవరు చేయని విధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. అందనే ద్రాక్షలో ఉన్న మెడికల్ వ్యవస్థని అందుబాటులోకి అందరికీ అందేలాగా చేయడం జరిగింది. గతంలో 100 సంవత్సరాల్లో 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చి అందులో 5 కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. 2 కాలేజీలు ఎలక్షన్ కూడా జరిగినాయి. కానీ ఇవాళ పీపీపీకి విధానంలో మంత్రులందరూ నిర్ణయించి దాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ చెప్పి మేము ఎదుర్కిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలందరూ చదువుకోవాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చెప్పడం, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రతి విద్యార్థి చదువుకోవాలని పెట్టిన దాని విధంగా వాళ్ళు చక్కని చదువుతారు. దీన్ని టోటల్గా
ఈ వ్యవస్థను రద్దు చేయమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్వారీ మార్కెట్ సెంటర్ లో నగర వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. భరత్ బృందం బెస్ట్ ప్రైస్ పక్కన ఉన్న భరత్ నివాసానికి వద్ద నుంచి బయలుదేరబోతుంటే అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మీద బైఠాయించిన వారందరినీ పోలీసులకు పక్కకు లాగరేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఈ విధంగా అడ్డుకోవడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. అయితే వీటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కోవిడ్ సమయంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడిందని భరత్ ప్రస్తావించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనేది పేద ప్రజలకు ఒక వరం అన్నారు. దీన్ని కాలరాయడం దారుణమన్నారు. పైగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారని ఆయన అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4వ ముఖ్యమంత్రి, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర, సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఎట్లా చేస్తారని అడుగుతా ఉన్నా. కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఎన్ని వేల ప్రాణాలు కాపాడి అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరం, దాన్ని ఇవాళ కాలరాస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. అంటే మీరు 17 మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ 8,300 కోట్ల రూపాయలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. అందులో 5% కూడా కాదు, 3% ఫండ్ దీనికి వాడితే మెడికల్ కాలేజీలు ఈ పాటికి కంప్లీట్ అయిపోయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారనంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూయిష్టమైన 2.0 రిజిస్ట్రేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులెక్కర పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రాజమండ్రి జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని వారు కొనసాగించనున్నారు. 2.0 రిజిస్ట్రేషన్ విధానాల వల్ల ప్రజలకు దస్తావేజులేఖర్లకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. 2.0 రిజిస్ట్రేషన్ విధానంలో ఓటీపీలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు ఓటీపీలు చెప్పేందుకు సంకోచిస్తున్నారన్నారు. ఆటో మ్యూటేషన్ సిస్టమ్ మంచిదే అయినప్పటికీ శాఖ అధికారుల సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్లలో డేటా ఎంట్రీ సిస్టంలో ఓటీపీలను ప్రవేశపెట్టింది. ఈ ఓటీపీల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ ఓటీపీలు చేసే బాధ్యత ప్రజలే చేసుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. ప్రజలు వారు అంతటి వారు డేటా ఎంట్రీ చేసుకోవడం అనేది అది ఇంతవరకు ఎక్కడ కూడా జరగట్లేదు. ప్రజలు తమ అంతటి తాము డేటా ఎంట్రీ చేసుకోలేరు. మళ్ళీ ఇందులో అదే డేటా ఎంట్రీ సిస్టంలో మళ్ళీ ఓటీపీల విధానం పెట్టారు. ఓటీపీల విధానంలో ప్రజలు అనుమానిస్తున్నారు, డాక్యుమెంట్ రైటర్స్ని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ ఓటీపీల వల్ల ఇటీవల కాలంలో ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్లు మిస్ అయిపోవడం రకరకాలు జరుగుతున్న కారణం చేత వాళ్ళు ఓటీపీలు చెప్పడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కాలయాపన జరగవలసిన టైంకి రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఈ విధానం కరెక్ట్గా లేదు. ఒకవేళ ప్రభుత్వం వారు ఓటీపీ విధానాన్ని కంటిన్యూ చేయగలగడం కనుక అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క స్టాఫ్ చేత రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత చేసుకోమని మేము అందరం కూడా కోరుతున్నాం. అదేవిధంగా పార్టీలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓటీపీ చెప్పడానికి వాళ్ళకి తెలియదు. ఆ ఇచ్చి 10 నిమిషాల టైంలో వాళ్ళు చూసుకోవడం రావట్లేదు, ఓటీపీ నెంబర్ చెప్పడం కుదరట్లేదు. అందుచేత ఈ దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం ఓటీపీ అనే విధానాన్ని రద్దన్నా చేయాలి, లేకపోతే గవర్నమెంట్ వారే పరిష్కరించాలి. ఈ పార్టీ దానివల్ల ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయండి. అందుచేత ప్రభుత్వం వారు
తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నాగేశ్వరరావు ఎం. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్ల సొమ్ము తిరిగి ఇప్పించాలని డిపాజిటర్లు డిమాండ్ చేశారు. నష్టపోయిన డిపాజిటర్లతో ఏర్పడిన జయలక్ష్మి ఎన్ఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధితుల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఈ రఘుభూషణ్, గౌరవ అధ్యక్షుడు టీవీడి ఎన్వి ప్రసాద్ శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జయలక్ష్మి డైరెక్టర్ల బోర్డును రద్దు చేయాలని, చైర్మన్ తో సహా వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల సంక్షేమానికి పీని చేయని బోర్డు ఎందుకని వారు ప్రశ్నించారు. బోర్డులో ఉన్న అవినీతి పరులను తక్షణం తొలగించి చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో కార్యదర్శి ఎస్వివి రెడ్డి, కోశాధికారి ఎస్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. సుమారుగా మాకు 10 కోట్లు రావాల్సింది కేవలం 3 కోట్లు తీసుకుని 10 కోట్ల వర్త్ డాక్యుమెంట్స్ వదిలేశారు. ఇది ఏ రకంగా న్యాయం? పైగా దీనికి 3 సంవత్సరాలు తాత్సారం చేశారు. సుమారుగా 2500 మీద కేసులు వేయమని సిట్ రిపోర్ట్లో పేర్కొంటే 3 సంవత్సరాల కాలంలో కేవలం 13 కేసులు మాత్రమే ట్రిబ్యునల్లో వేయడం జరిగింది. 2450 కేసులు వేస్తే అందులో ఎంతమంది మనకు ముందరకు వచ్చి కడతారు? ఎంతమందికి డబ్బు వస్తుంది? అలాంటిది కేవలం 13 కేసులు మాత్రమే ట్రిబ్యునల్లో వేయగలిగారు. కానీ ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఖర్చు, దుబారా ఖర్చు 1.5 కోట్లు సుమారుగా. అంటే బాధితుల యొక్క సొమ్ముని సంరక్షకులుగా పెట్టబడినటువంటి బోర్డు బాధితుల సొమ్ముని మళ్ళీ తినేయడం మొదలుపెట్టింది. అంటే ఆల్రెడీ ఒకసారి మోసపోయారు, పొయ్యి మించి పెనంలో పడినట్టు అంటారు చూసారా, అలా అయింది బాధితుల పరిస్థితి ఈ రోజుని. చాలామంది చనిపోయారు, 82 మంది చనిపోయారు. రీసెంట్గా రాజమండ్రిలో రిటైర్డ్ ఎంఆర్ఓ మన బుచ్చేనగరంలో ఉంటారు, సబ్బారపు రామారావు గారని, వారు మన రాజమండ్రి బాధితుల సంఘంలో సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా కాలం చేశారు మొన్న ఈ మధ్యనే. ఇలాగా పెద్దలందరూ కూడా ఈ దిగులుతోటి, అలాగే పెళ్ళిళ్ళ కోసమని ఇంట్లో ఇల్లు కట్టుకుందామని అప్పు తీసుకున్నవి, ఇవన్నీ కూడా డబ్బులు వస్తాయని రాక దిగులతోటి మంచం బట్టి చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము చాలామంది పొలిటీషియన్స్ దగ్గరికి, లేకపోతే నాయకుల దగ్గరికి, ప్రభుత్వం దగ్గరికి కూడా చాలా దరఖాస్తులు పెట్టుకున్నాం ఈ 3 సంవత్సరాల్లో. అయితే ఎవరు కూడా మా వాణిని ముందరికి తీసుకెళ్ళలేదు. ఈ సందర్భంగా మొన్న ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే ఈ బోర్డులో జరుగుతున్నటువంటి అవకతవకలని చెక్ చేసి మాకు న్యాయం చేయవలసింది అని చెప్పి మేము కలెక్టర్ గారికి, అలాగే డీసీఓ గారికి, కమిషనర్ గారికి కూడా మేము దరఖాస్తు చేసిన మీదట, సిపి గ్రామ్స్లో దరఖాస్తు చేసిన మీదట వారు ఎంక్వైరీకి ఆదేశించడం అయింది. ఎంక్వైరీ ఆదేశించిన తర్వాత సుమారుగా 1 నెల రోజుల పాటు ఎంక్వైరీ చేసి ఆఫీస్లో ఏ రకంగానూ కూడా సరైన అకౌంటింగ్ కానీ, సరైన ప్రాసెస్లు ఫాలో అవ్వడం కానీ, అలాగే ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీ ఆపరేట్ చేస్తున్నటువంటి బ్యాంక్ బ్రాంచెస్ 29 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, విజయవాడ, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 29 ఉన్న బ్రాంచీల్లోనూ కూడా మొత్తం ఉన్న ఫర్నిచర్ని అంతని కూడా అమ్మేసి మాకు నష్టం వచ్చింది 50,000 అని చెప్పారండి ఈ బోర్డు వారు. 3 సంవత్సరాల్లోనూ కూడా 29 రన్నింగ్ బ్రాంచ్లు ఎలా ఉన్నాయంటే, ఈవేళ నేషనలైజ్డ్ బ్యాంకులోకి వెళ్తే మనకి ఎలా ఉంటుందో ఫుల్ ఫర్నిష్డ్గా విత్ కంప్యూటర్స్, విత్ పీపుల్, స్టాఫ్, ఫర్నిచర్ ఎలా ఉంటుందో అలాంటి బ్రాంచ్లు ఉండేవి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 19న వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి బహిరంగ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి బయలుదేరిన ఎక్స్ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఎక్స్ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి వెళ్లకుండా ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అనంతరం జై జగనన్న అంటూ నినాదాలు చేస్తూ కూటమి ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, 46వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చోడిశెట్టి పల్లెమరాజు, రాజమండ్రి సిటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్, రాజమండ్రి సిటీ ఎస్సీ విభాగం నాయకులు టైసన్, రాజమండ్రి రూరల్ ఎస్సీ యువ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే కాలం ఏంటి డాక్టర్ల కోసం అరెస్ట్ అవ్వమంటారా? ఖచ్చితంగా. ఈరోజు పాపం మిథున్ రెడ్డి గారిని అలాగే అరెస్ట్ చేసి పెట్టారు. అలా ఎంతో మంది ఏంటి పాపం పుణ్యం దిగిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. అరెస్ట్ చేసి తప్పే ఉంది, అరెస్ట్ చేసి పెట్టండి. మేము జై జగన్, విశేష వచ్చానండి సార్.
జై జగన్ జై జగన్ జై జగన్ శర్మయ్య నాయకత్వం శర్మయ్య నాయకత్వం జై జగన్ జై జగన్ అందరూ మొత్తం మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయి కారణం మేము చెప్పట్లేదు కరెక్ట్ కాదు కదా ఎక్కడ పెట్టుకుంటారు ఎంతవరకు కరెక్ట్ అండి మొన్న గవర్నమెంట్ వాళ్ళకి ఏ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అడ్డు వచ్చారు ప్రభుత్వంలో ఉన్నారు మీకు ఆరంటలేదు రేపటి రోజు మీ పిల్లలు మీరే పోలీస్ డాక్టర్లో లేదా డాక్టర్లో ఇంజనీర్లు చదవద్దా చెప్పండి శుభ్రంగా అది కాదమ్మా 15,000కి జగన్ గారు చదివిస్తాను అని చెప్పి మంచి గవర్నమెంట్ కాలేజీకి తీసుకొచ్చి శాంక్షన్ చేస్తుంటే ఈ రోజున ప్రైవేటైజేషన్ చేస్తుంటే సంపద సృష్టిస్తానని ఆయన అంటుంది. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అలాగే సమాజం కూడా చాలా మెరుగుపడుతుంది. డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శుక్రవారం పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వద్ద నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి టీబీ పేషెంట్స్ కు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి స్త్రీకి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు పెట్టి ప్రతి స్త్రీ యొక్క ఆరోగ్య రుగ్మతలు పోవడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎలా వచ్చండి మ్యామ్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జీఎస్టీ సరళించిన ప్రధాని మోదీకి అభినందనలు. అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సస్పెండ్ ఉద్యోగుల విచారణలు త్వరితగతిన పూర్తి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. వైసీపీ చలో మెడికల్ కాలేజీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. జక్కంపూడి రాజా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత. తాళ్లతో అడ్డుకున్న పోలీసులు. జయలక్ష్మి సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని సొసైటీ స్టీరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్.
ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.